ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కలిసి రానటువంటి సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ప్రతిబంధకాలని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక దాన ధర్మాలు ఈరోజు మేషరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారికంగా కూడా ప్రతిబంధకాలని ప్రతిఘటించలేనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయలేకపోతారు. వృత్తిపరంగా కూడా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. వ్యవహారికంగా నెగ్గుకురాలైనటువంటి పరిస్థితుల్ని యుక్తితో తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక విద్యా నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిరాకులు ప్రబలమవుతాయి. వ్యవహారికంగా కూడా చిరు సమస్యల్ని ఎదుర్కోవాల్సిన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని కొంతవరకు అధిగమించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, జాప్యాన్ని తొలగిస్తుంది. పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన మార్పులు చేర్పులు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా పట్టుదలతో సాధించగలిగేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి, మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మందత్వం నుంచి బయటికి రాగలుగుతారు. ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి బాగా కలిసి వస్తాయి. రుణ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు అధికమవుతాయి. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపార ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. కీలక నిర్ణయాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభకార్య నిర్వహణ చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే చక్కటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా సఖ్యత ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్ని అన్ని రంగాల వారు కూడా ఎంచుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా మెలకువలు గ్రహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన స్నేహాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిరాకులు పెరుగుతాయి. వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యవహారికంగా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. కోర్టు లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలు అధికమవుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు ఆటంకాలని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు తాత్కాలికంగా ఆగినప్పటికీ తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రతిబంధకాలని చవిచూస్తారు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన స్థలాల కొనుగోళ్లు, విక్రయాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యవహారికంగా, ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. సాహస నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.